2025లో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో సో చాలా స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉందండి. సో మేము అప్ టు డిగ్రీ తెలుగు మీడియంలో చేసాము. సో ఇప్పుడు మేము బీఎడ్ అనేది తెలుగు మీడియంలో చేసుకోవచ్చా, సో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుందా అని చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి. సో కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో నేను డిగ్రీ వరకు చదివాను, ఇప్పుడు నేను బీఎడ్లో తెలుగు మీడియం రాసుకోవచ్చా, నేను తెలుగు కంఫర్టబుల్, సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఈ వీడియోలో మీరు ఏ మీడియంలో రాసుకోవచ్చు, అండ్ మనకు సర్టిఫికేట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో వస్తుందా తెలుగు మీడియంలో వస్తుందా, అండ్ మనకు ఎగ్జామ్ పేపర్లో రాసేటప్పుడు మన క్వశ్చన్స్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో వస్తాయి, సో మనకు టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, ఎందులో రాసుకోవాలి, ఈ ఒక్క పాయింట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు బీఎడ్ అనేది తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవచ్చు. సో మీ యొక్క కంఫర్టబుల్, సో మీకు తెలుగు బాగా వచ్చు అనుకుంటే తెలుగు మీడియంలో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటే ఇంగ్లీష్ మీడియంలో మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మనకు బీ ఫార్మసీ వాళ్ళకు నాట్ ఎలిజిబుల్, బీటెక్ గ్రాడ్యుయేట్స్ చాలామంది వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది వాళ్ళకు బీటెక్ మొత్తం. సో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కంఫర్టబుల్ ఉంటారు కాబట్టి మెజారిటీ వాళ్ళు ఇంగ్లీష్లో చేసుకుంటారు. అండ్ ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ బీటెక్ చేసిన వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి తెలుగు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు అన్నీ. అండ్ మీకు ఇంగ్లీష్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు, అంటే మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. అండ్ ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో మీరు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. సపోజ్ మీకు తెలుగు మీడియం అప్ టు డిగ్రీ ఉండి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తీసుకుందాం అనుకుంటా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకోవచ్చు. సో ఎగ్జామ్స్ వచ్చేసి మీరు తెలుగులోనే రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో అన్న రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సో మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్ పేపర్స్, సో యూనివర్సిటీ బట్టి మనకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుందండి. సో మనకు ఓవరాల్గా ఒక 6 యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ. సో మనకు ఈ 5 యూనివర్సిటీలో మనకు వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్లో వస్తుంది అండ్ తెలుగులో వస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ తెలుగులో ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది. కానీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో కానీ ఇవ్వరు, కానీ ఆన్సర్స్ మీరు తెలుగులో రాసుకోవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే మీరు ఏ యూనివర్సిటీ అన్నా కానీ తెలుగులో రాసుకోవచ్చు, లేదంటే మీరు ఇంగ్లీష్లో అన్న రాసుకోవచ్చు. కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లోనే జస్ట్ ఇంగ్లీష్ క్వశ్చనే వస్తుంది, మీరు దాన్ని అర్థం చేసుకొని తెలుగులో ఆన్సర్ రాయాలి. సో మిగతా యూనివర్సిటీలో ఏం చేస్తారంటే వాళ్ళు ఇంగ్లీష్ క్వశ్చన్ ఇస్తారు, అదే క్వశ్చన్ని వాళ్ళు తెలుగులో రిపీట్ చేసి తెలుగు మీడియంలో ఇస్తారు. సో ఇది ఒకటే డిఫరెన్స్. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజీలన్నా వేసుకోవచ్చు, ఎక్కడన్నా వేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో వస్తుంది, మిగతాది అన్ని సేమ్ ఉంటాయి. సో ఇది ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది మనకు యూనివర్సిటీస్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బీఎడ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి. సో ఇప్పుడు మీరు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, మీ యొక్క మెమోస్ ఉంటాయి కదా, ఆ మెమోస్ మీద ఏముంటుందంటే మీరు ఆ కోర్స్ ఏ లాంగ్వేజ్లో చేస్తారో అక్కడ ఇస్తారు. మీడియం ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మీడియంలో చేస్తారా, తెలుగు మీడియంలో చేస్తారా, అది వస్తుంది. కానీ బీఎడ్ ఏదైతే ఈ బీఎడ్ కోర్స్ ఉందో ఇది కేవలం ఇంగ్లీష్ మీడియం కోర్స్. బీఎడ్ అనేది ఇంగ్లీష్ మీడియం కోర్సే. సో ఫైనల్గా మీకు సర్టిఫికేట్లో మీరు తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాసినా, ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాసినా ఫైనల్గా మీకు సర్టిఫికేట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ ఈ అకాడమిక్ ఇయర్లో బీఎడ్ కోర్స్ చేశారు ఇన్ మీడియం ఇంగ్లీష్ అని పడుతుంది, అంటే ఇంగ్లీష్ మీడియంలో బీఎడ్ పూర్తి చేశారని. సో మీరు తెలుగులో రాసినా ఇంగ్లీష్లో రాసినా నో ప్రాబ్లం, మీ కంఫర్టబుల్ బట్టి మీరు నచ్చిన లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. కానీ ఫైనల్ సర్టిఫికేట్ ఇంగ్లీష్ మీడియంలోనే పడుతుంది. సో ఇది మనకు సర్టిఫికేట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి రికార్డ్స్ కావచ్చు, మీకు బీఎడ్ జాయిన్ అయిన తర్వాత రికార్డ్స్ ఉంటాయి, టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, లెసన్ ప్లాన్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు. సో మీరు తెలుగులో కంఫర్టబుల్ అనుకుంటే తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అనుకుంటే ఇంగ్లీష్లో రాసుకోండి. సో వాటి గురించి ఇవి మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మీరు బీఎడ్ జాయిన్ అవుతారో, సో చాలామంది కొద్దిగా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, అంటే సగం మంది ఒక 35 ఏజ్ 40 ఏజ్. సో ఇర్రెగ్యులర్ క్యాండిడేట్స్ కావచ్చు. సో అలాంటి క్యాండిడేట్స్ మీకు ప్రతి యూనివర్సిటీ అండర్లో బుక్ స్టాల్స్ ఉంటాయి మీకు మెయిన్ టౌన్స్లో, అక్కడ మీరు బీఎడ్ పేపర్స్ లైక్ టెస్ట్ పేపర్స్ అన్న ఇస్తారు, లేదంటే కొన్ని టెక్స్ట్ బుక్స్ కూడా ఉంటాయి, గవర్నమెంట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, అవన్న తీసుకోవచ్చు. మీ సార్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, లైక్ మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, రిపీటెడ్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్. సో ఏదో ఒక స్టేషనరీ
బుక్స్లో పెద్ద పెద్ద బుక్ స్టాల్స్లో మీకు అవి దొరుకుతాయి. సో అవి తెచ్చుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. సో మోస్ట్లీ 60 to 70% అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీ సార్ వాళ్ళు చెప్తారు. అవి ప్రిపేర్ అయ్యి మీకు కంఫర్టబుల్ ఏ లాంగ్వేజో అందులో ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు. సర్టిఫికేట్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో మనకు 6 యూనివర్సిటీస్ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజ్లో మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వండి. సో సేమ్ సిలబస్ కావచ్చు, అన్నీ సేమ్, ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఒక సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ స్కిల్స్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీషే ఉంటుంది అందరికీ. మిగతాయి మీరు తెలుగు మీడియంలో రాసుకోవచ్చు. తెలుగు సపోజ్ మీకు తెలుగు కంఫర్టబుల్ తెలుగు, మిగతాది ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో ఇది డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నారు. మీకు నచ్చిన లాంగ్వేజ్ ఆర్ నచ్చిన మీడియంలో రాసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.